అర్ధరాత్రి శ్మశానం దగ్గర ఉన్న ఆ రావి చెట్టు భయానక సవ్వడితో గాలికి ఆకులు కదిలే శబ్దం రాత్రి నిశ్శబ్దాన్ని మరింత పెంచుతోంది. ఆ చెట్టుకు సరిగ్గా కింద లాంతరు వెలుగులో ఒక స్త్రీ నీడ కదులుతోంది. అంజలి చౌదరి నగరంలోని ఒక ప్రతిష్టాత్మక కుటుంబానికి పెద్ద కోడలు. ఆమె 2 చేతుల్లో ఎవరో బాబా ఇచ్చిన బూడిద పొట్లం, ఇంకో చేతిలో నిమ్మకాయలు, ఇనుప మేకులు, సింధూరం, ఇంకా లాంతరు ఉన్నాయి. ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన భయం. నుదురు చెమటతో తడిసి ఉంది. పెదవులు ఎండిపోయి కళ్ళల్లో ఒక అసాధారణమైన ఆందోళన కనిపిస్తోంది. అకస్మాత్తుగా ఆమెకు పొదలు కదిలే శబ్దం వినిపించింది. అప్పుడు ఒక కఠినమైన బిగ్గర శబ్దం రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మోగింది. ఆగు! అంజలి భయంతో ఉలిక్కిపడి లేచింది. చేతిలోని సామాను మొత్తం కింద పడింది. ఆమెకు శ్వాస ఆడడం కష్టమయ్యింది. గట్టిగా వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం మొదలుపెట్టింది. దయ్యం వచ్చిందనే భయంతో బిగ్గరగా ఏడుస్తోంది. అప్పుడే మెల్లమెల్లగా చీకటిలోంచి ఒక నీడ ఆమె వైపు నడిచింది. దాన్ని చూడగానే అంజలి నిర్జీవంగా నిలబడిపోయింది. అసలు ఈ అంజలి ఎవరు? పెద్ద చదువులు చదువుకున్నా కూడా అర్ధరాత్రి శ్మశానంలో కూర్చొని ఇదంతా ఎందుకు చేస్తోంది? ఏ బలవంతం ఆమెను ఇక్కడికి తీసుకువచ్చింది? అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ వంశోద్ధారకుడు. 4 సంవత్సరాల క్రితం చౌదరి కుటుంబ యజమానురాలు సావిత్రీదేవికి 2 కొడుకులు. పెద్ద కొడుకు రవి మరియు చిన్న కొడుకు సుమిత్. తాహతుకు తగ్గట్టు అలాగే చదువుకున్న అమ్మాయి అంజలి మరియు సావిత్రి పెద్ద కొడుకు రవి పెళ్లి ఈరోజే జరిగింది. చౌదరి కుటుంబానికి పెద్ద కోడలైన అంజలి పెళ్లి కూతురి దుస్తుల్లో ఇంటి గుమ్మంపై అడుగు పెట్టినప్పుడు ఆ ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. ఆమె స్వభావంలోని హుందాతనం, ముఖంలో ఆ ప్రశాంతత, మాటల్లో మర్యాద మొదటి చూపులోనే అందరినీ కట్టిపడేసింది. మొదటిసారిగా ఇంట్లో అడుగుపెట్టిన కోడలిని చూడగానే సావిత్రి పట్టలేనంత ఆనందపడింది. సావిత్రి కోడలు సినిమా హీరోయిన్ కంటే తక్కువేమీ లేదు అని పెళ్లికొచ్చిన బంధువులు, చుట్టుపక్కల స్త్రీలు అంటుండేవారు. దానికి సావిత్రి గారు గర్వంగా, అరే, సినిమా హీరోయిన్లు నా కోడలితో ఏం పోటీ పడగలరు అని ముచ్చటపడేవారు. రవి కూడా తన అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోయేవాడు. ఆఫీసు నుండి ఇంటికి తిరిగి రాగానే అంజలి నవ్వుతున్న ముఖం చూసి అతని అలసట తీరిపోయేది. అంజు, తెలుసా, నువ్వు భార్యగా దొరికాక ఆఫీసులో అందరూ నన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు. అంజలి సిగ్గుపడి నవ్వేది. ఆమె మరిది సుమిత్ కాలేజీలో చదువుతున్నాడు. అంజలి తన మధురమైన స్వభావంతో అతన్ని తన వైపు తిప్పుకుంది. సుమిత్ కాలేజీ నుండి రాగానే రోజంతా ఏం జరిగిందో అన్నీ వదినతో చెప్పేవాడు. అంజలి కూడా అతన్ని తల్లిలాగే ప్రేమగా, గారాబంగా చూసుకునేది. ప్రత్యేకంగా అతని కోసం ఇష్టమైన వంటకాలు చేసేది. ఇల్లంతా సంతోషాలతో నిండి ఉండేది. కానీ జీవితంలో సంతోషాలతో పాటు పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి. చౌదరి కుటుంబం కూడా సమయం వారి సహనాన్ని గట్టిగా పరీక్షించబోతోందని ఊహించలేకపోయారు. రవి, అంజలి పెళ్ళయి 1 ఏడాది గడిచిపోయింది. రోజులు గడుస్తున్నాయి. 2వ సంవత్సరం కూడా ఆశలు, కలలతో గడిచిపోయింది. ఇంట్లో తొందరలోనే పిల్లల అల్లరి వినపడుతుందని అందరూ ఎదురు చూశారు. కానీ 3వ సంవత్సరం కూడా ఒట్టి చేతులతోనే గడిచిపోయింది. సావిత్రీదేవి ఎప్పుడూ అంజలిని కూతురు, ఇంటి లక్ష్మి అని పొగిడేది. వారసుడు ఇవ్వలేదని ఎప్పుడూ మౌనంగా ఉండిపోయింది. ఆమె ఆప్యాయత ఇప్పుడు నిశితమైన చూపుగా మారిపోయింది. గతంలో ఇంట్లో అంజలి మాట్లాడిన ప్రతి మాటకు ప్రశంసలు దొరికేవి. కానీ ఇప్పుడు ఆమె చేసే ప్రతి చిన్న పనిలో కూడా తప్పులు వెతకడం మొదలయ్యింది. ఈ మార్పు ఒక్కసారిగా రాలేదు.
ఇది నెమ్మదిగా ఇంటి వాతావరణంలో కలిసిపోయింది. మొదట్లో ఇది చుట్టుపక్కల వారు, బంధువుల ప్రశ్నలతో మొదలయ్యింది. ఎవరైనా పూజలో కలిస్తే, సావిత్రి, ఎప్పుడు శుభవార్త చెబుతున్నావు అని అడిగేవారు. సావిత్రీదేవి ఒక పొడి నవ్వుతో అంతా దేవుడి దయ అని జవాబిచ్చేది. కాని అత్తగారి ముఖంలోని ఆందోళన అంజలి గుండెల్లో సూదిలా గుచ్చుకునేది. మెల్లమెల్లగా ఈ వెక్కిరింతల ప్రభావం ఇంట్లోకి కూడా రావడం మొదలయ్యింది. ఒకరోజు అంజలి పక్కింట్లో ఫంక్షన్కు వెళుతూ తనకిష్టమైన కొత్త చీర కట్టుకుని రెడీ అయ్యింది. సావిత్రీదేవి కనీసం అంజలిని చూడకుండానే, ఫంక్షన్లంటూ అలంకరించుకుంటే ఏం లాభం? ఇంటికి వారసుడిని ఇవ్వు, వంశం కూడా ముందుకు సాగాలి కదా, అసలు బయటకు వెళ్లాలంటేనే తల కొట్టేసినట్టుంది. ఇలాగే జరిగితే రవికి ఇంకొక పెళ్లి చేయడం మంచిది అని అంది. ఇది విన్న అంజలి హృదయం ముక్కలయ్యింది. కళ్ళల్లో వచ్చిన కన్నీటి ప్రవాహాన్ని అదిమిపెట్టి ఆమె గదిలోకి వెళ్ళింది. రవి ఇంటికి వచ్చేదాకా అంజలి ఏడుస్తూనే ఉండడంతో రెండు కళ్ళు ఎర్రగా మారాయి. అంజలిని చూసి రవి అంతా అర్థం చేసుకునేవాడు. తన తల్లి ప్రవర్తనలో వస్తున్న మార్పును, తన భార్య కళ్ళల్లోని తడిని చూస్తున్నాడు. ఏదో జరిగిందని తెలుసుకుని, అంజు, ధైర్యం కోల్పోవద్దు, ఎవరేమన్నా పట్టించుకోకు, నేనున్నాను కదా నీతో, మనం మంచి డాక్టర్ను చూపిద్దాం, అంతా బాగా అవుతుంది అని అనేవాడు. అంతేకాని తల్లితో మాట్లాడ్డానికి ధైర్యం చేసేవాడు కాదు రవి. 4వ సంవత్సరం వచ్చేసరికి ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అంజలికి స్వర్గంలా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు ఒక పంజరంలా అనిపించింది. అక్కడి గాలిలో కేవలం ఆశలు, నిరాశలు మాత్రమే కలిసి ఉండేవి. ఆమె నవ్వుతున్న ముఖం ఒక ముసుగులా మారిపోయింది. దాని వెనక ఆమె తన బాధనంతా దాచుకుంది. సమయం వేగంగా నడుస్తూనే ఉంది. గాయాలు ఇస్తూనే వాటికి తట్టుకునే అలవాటును కూడా చేస్తోంది. ఇంతలో ఇంట్లో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యింది. చిన్న కొడుకు సుమిత్ తన చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అతని పెళ్లి సంబంధాల గురించి చర్చ మొదలయ్యింది. సావిత్రీదేవి ఈసారి మరింత ఉత్సాహంగా ఉంది. బహుశా ఇంకో కోడలు రాకతో ఇంట్లో వాతావరణం మారుతుందని, చిన్న కోడలి గర్భం ఇంటి ఖాళీతనాన్ని పూరిస్తుందని ఆమె భావించింది. సుమిత్కి ప్రియా నచ్చింది. ప్రియా నగరంలోని పేరున్న కాలేజీలో లెక్చరర్. ఆమె ఈ కాలపు చదువుకున్న, ఆత్మవిశ్వాసం నిండిన, విభిన్న ఆలోచనలు గల అమ్మాయి. తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి సరైనదాన్ని సరైనదని, తప్పును తప్పని చెప్పే ధైర్యాన్ని ఆమెకు ఇచ్చారు. ప్రియా కోడలిగా చౌదరి కుటుంబంలోకి అడుగు పెట్టగానే ఆ ఇల్లు మరోసారి సన్నాయి మేళాలతో, సంతోషంతో నిండిపోయింది. ప్రియా ఉనికి ఒక తాజా గాలి తరంగంలా ఉంది. ఆమె ఉల్లాసంగా ఎక్కువ మాట్లాడేది. ఆమె కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన కాంతి ఉండేది. సావిత్రీదేవి తన కొత్త కోడలి సామర్థ్యం, ఆమె వ్యవహార శైలికి బాగా ముగ్ధులయింది. ఆమె తన స్నేహితురాళ్లతో, నా చిన్న కోడలు వజ్రం ముక్కలాంటిది, బాగా చదువుకుంది, తెలివైనది అని చెప్పేది. కాని ప్రియా కళ్ళు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాలేదు. ఆమె మనుషులను, వారి భావోద్వేగాలను అంచనా వేయగల సామర్థ్యం కలది. వచ్చిన మొదటి రోజు నుండే అందరి ముఖాల్లో చెప్పలేని నిశ్శబ్దం, ఒక భారం ఆమె కనిపెట్టింది. ఇప్పుడు ఆమె ఇంటి వాతావరణాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. తన తోడికోడలు అంజలి సూర్యోదయం కంటే ముందే లేచి అందరూ పడుకున్న తర్వాత పడుకుంటుందని గమనించింది. ప్రతి సభ్యుడి చిన్న పెద్ద అవసరాన్ని ఆమె పట్టించుకునేది. కాని ఆమె ముఖంలో ఒక స్థిరమైన విచారం ఉండేది. సావిత్రీదేవి అంజలితో మాట్లాడేటప్పుడు ఒక రకమైన మొరటుతనం ఉపయోగిస్తుందని ఆమె గ్రహించింది. భోజన టేబుల్ వద్ద అంజలిని చిన్న చిన్న విషయాలకే విసుక్కోవడం, అలాగే అంజలి కూడా ఎవరేమంటారో అనే భయంతో ఎప్పుడూ ఏ తప్పు చెయ్యకూడదన్నట్లు
ఒక అప్రమత్తమైన పిల్లలా ఉండడం చూసింది. ప్రియా ఉదయం కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా అంతకు ముందే అంజలి ఆమె టిఫిన్ తయారు చేసి ఉంచేది. మొదటి రోజు నుండే అంజలిలో ఆమెకు తన సొంత అక్క కనిపించింది. ఒకరోజు వంటగదిలో అంజలి ప్రియా కలిసి వంట చేస్తున్నారు. అంజలి చేతులు వణుకుతుండడం, కళ్ళు ఎర్రగా ఉండడం ప్రియా చూసింది. అక్కా, మీరు ఏడుస్తున్నారా అని ప్రియా మెల్లిగా అడిగింది. అంజలి వెంటనే కళ్ళు తుడుచుకొని, లేదు, ఉల్లిపాయలు కోస్తున్నాను కదా అని అంది. కాని చుట్టూ ఉల్లిపాయలు ఏమీ లేవు. ప్రియా అంజలి చెయ్యి పట్టుకొని దృఢంగా, అక్కా, నాకు అర్థమవుతోంది. నా నుంచి దాచడానికి ప్రయత్నించకండి. మీరు బాధపడుతున్నారు. ఎందుకో నాకు తెలియాలి అంది. అంజలి కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోయాయి. 4 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ ఇంట్లో ఆమె బాధ గురించి అడిగారు. ఆమె ప్రియను గట్టిగా కౌగలించుకుని బిగ్గరగా ఏడ్చింది. ప్రియా, నేను ఈ ఇంటికి వారసుడిని ఇవ్వలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. నా వల్ల ఇంట్లో వాళ్ళంతా బాధపడుతున్నారు. నేను నేను ప్రియా ఆమె చెయ్యి పట్టుకొని నిశ్చయంగా, మీ వల్ల ఎవ్వరూ బాధపడట్లేదు. తమ చిన్న ఆలోచనల వల్లే అందరూ బాధపడుతున్నారు. ఒక స్త్రీ గుర్తింపు కేవలం తల్లి అవడంతోనే పరిమితం కాదు. మీరు ఒక మంచి కోడలు, ఒక మంచి భార్య, ఒక అద్భుతమైన మనిషి. నాకైతే మీరు నా అమ్మలాంటివారు. ఇది సరిపోదా అని అంది. ఈ మాటలు వినగానే అంజలి కళ్ళ నుండి కన్నీటి ధార ప్రవహించింది. 4 సంవత్సరాలలో తొలిసారిగా తన ఉనికి కేవలం ఒక బిడ్డను కనడానికి మాత్రమే పరిమితం కాదని ఎవరో ఆమెకు అనుభూతి కలిగించారు. ఆమె ప్రియను గట్టిగా కౌగలించుకుంది. ఆ రోజు సంవత్సరాల నుండి తన గుండెపై ఉన్న ఏదో బరువైన రాయి తొలగిపోయినట్లు అనిపించింది. ఆ రోజు నుండి ఇద్దరు కోడళ్ల మధ్య ఒక చెప్పలేని బలమైన బంధం ఏర్పడింది. ప్రియా అంజలిలో ఒక అక్క ప్రేమను, ఒక తల్లి ప్రేమను చూసేది. ఇక అంజలికి ప్రియాలో ఒక తోడు దొరికింది. అయితే ఈ ఇంట్లో అంజలికి ఎంత పెద్ద అన్యాయం జరుగుతోందో ప్రియకు తెలిసిపోయింది. ప్రియా స్వభావం మౌనంగా ఉండేది కాదు. సావిత్రీదేవి అంజలిపై ఏ నింద వేసినా ప్రియా వెంటనే అంజలి పక్షాన నిలబడేది. అత్తయ్యా, ఎందుకు అక్కను ఏదో ఒకటి తిడుతుంటారు? అక్క ఏం తప్పు చేసింది? అక్క ఇల్లంతా ఎంత బాగా చూసుకుంటుంది కదా అంటూ అత్తయ్యకు ఎదురు చెప్పేది ప్రియా. దీనివల్ల ఇంట్లో ఒక కొత్త ఒత్తిడి మొదలయ్యింది. అంజలి ప్రియను చెడగొడుతోందని సావిత్రీదేవికి అనిపించడం మొదలయ్యింది. కాని ప్రియా దాని గురించి పట్టించుకోలేదు. అంజలి పడుతున్న బాధ ఆమెకు కనిపిస్తోంది. ఒక సాయంత్రం సుమిత్ ఆఫీసు నుండి రాగానే ప్రియా పూర్తిగా విషయం చెప్పింది. సుమిత్, మీ వదిన ఎంత మంచిది. అయినా ఇంట్లో వాళ్ళు తనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇది తప్పు కదా? ప్రియా చెప్పింది విని సుమిత్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎందుకంటే అతను కూడా అంతా చూస్తున్నాడు. కాని ఈ ఇంట్లో తల్లి ముందు మాట్లాడ్డానికి ధైర్యం చాలలేదు. అన్నిట్లో నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతావు ప్రియా? అమ్మ చూసుకుంటుందిలే అన్నాడు సుమిత్. మీరు మాట్లాడకపోతే నేనే మాట్లాడతాను. అక్క బాధగా ఉండటం నేను చూడలేను, ప్రియా అంది. ఇంట్లో మార్పు గాలి వీచడం మొదలయ్యింది. ప్రియా ఇప్పుడు అంజలికి ఒక కవచంలా మారిపోయింది. అంజలికి కాస్త హ్యాపీగా ఉంచడానికి ఇంటి పనుల నుండి కాస్త బయటికి తీసుకెళ్లేది. మొదట్లో అంజలి సంశయించేది. వద్దు ప్రియా, అత్తయ్య ఏమంటారు? ప్రియా నవ్వుతూ సమాధానం చెప్పింది. ఏమన్నా అననివ్వండి, మీకు కూడా సంతోషంగా ఉండే హక్కు ఉంది కదా. అస్తమాను అత్తయ్య మాటలు విననవసరం లేదు. ఆ రోజు ఇద్దరూ బయటకు వెళ్లి షాపింగ్ చేసి తిని నవ్వుతూ ఇంటికి తిరిగి రాగానే అంజలి ముఖంలో నెలల తర్వాత ఒక నిజమైన నవ్వులతో కూడిన చిరునవ్వు కనిపించింది. ఏదో వాడిపోయిన పువ్వు మళ్లీ వికసించినట్లు అనిపించింది.
ఇంటి తలుపు వద్దే సావిత్రీదేవి తన కోడళ్ళిద్దరూ ఈ విధంగా నవ్వుతుండడం చూసి ఆమె ముఖంలో సంతోషం బదులు ఒక విచిత్రమైన ఈర్ష్య కలిగింది. అసలు ఈ ఇంట్లో పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం మర్చిపోతున్నారు అంటూ గొనిగింది. కాని అంజలి ప్రియ అత్తగారి మాటలు పట్టించుకోలేదు. అది ఒక సాధారణ మధ్యాహ్నం. ఇంట్లోని మగవాళ్లు పనికి వెళ్లారు. ఇంట్లో ప్రశాంతంగా ఉంది. గత కొన్ని వారాలుగా ప్రియా సాంగత్యంలో అంజలి మళ్లీ నవ్వడం నేర్చుకుంది. ఇవాళ కూడా వంటగదిలో ఆమె ప్రియా చెప్పిన ఒక కొత్త వంటకం చేయడానికి సిద్ధమవుతోంది. మనసులో మెల్లిగా పాడుకుంటోంది. బయట వాకిలిలో సావిత్రి తన పాత స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతుంది. ఆమె మాటలు ఫిర్యాదుతో నిండి ఉన్నాయి. మొదట్లో అంజలి అంతగా పట్టించుకోలేదు. కాని తరువాత కొన్ని మాటలు ఆమె చెవుల్లో పడగానే ఆమె అక్కడే నిలబడిపోయింది. నిజమే కాత్యాయిని, శర్మగారు ఎంత అదృష్టవంతులు. వాళ్ల కోడలు కవలలకు జన్మనిచ్చింది. ఒకేసారి ఇద్దరు మనవలు దొరికారు వారికి. దేవుడు ఇచ్చేటప్పుడు బ్రహ్మాండంగా ఇస్తాడు. కొందరు కోడళ్ళు దేవుడి ఆశీర్వాదంతోనే అత్తవారింట ఇంట్లో అడుగు పెడతారు. ఇంత చెప్పి ఆమె ఒక్క క్షణం ఆగి ఆపై ఒక నిట్టూర్పు విడిచి అంది, మరి కొందరైతే గొడ్రాళ్లలాగా మిగిలిపోతారు. ఆమె తన మాటలు ముగిస్తూ వంకర చూపుతో కిచెన్ వైపు అంజలిని చూసి అంది, మేము గత జన్మలో ఏ పాపాలు చేశామో దాని శిక్ష ఈ జన్మలో అనుభవిస్తున్నాము. ఈ మాటలు కావు. అవి కరిగిన గాజు ముక్కల వలె అంజలి గుండె లోపల గుచ్చుకున్నాయి. గొడ్రాలు. ఈ ఒక్క మాట ఆమె ఉనికిపైనే ఒక ప్రశ్నా చిహ్నాన్ని పెట్టింది. ఆమె చేతులు వణకడం మొదలు పెట్టాయి. ఆమె నీళ్లు తాగడానికి గ్లాస్ తీసుకుంటుంది. కాని ఇప్పుడు వేళ్లల్లో ప్రాణమే లేదు. ఛన్ అనే పదునైన శబ్దంతో గాజు గ్లాసు ఆమె చేతి నుండి జారి నేలపై పడింది. ముక్కలుగా చెదిరిపోయింది. ఇంట్లోనే ఉన్న ప్రియా కూడా అదంతా విన్నది. ఫోన్లో సావిత్రి గారి గ్లాస్ పగిలిన శబ్దం వినిపించింది. ఏదైనా పని సరిగ్గా చేస్తావా నువ్వు? పగలగొట్టావు కదా అంటూ అంజలి మీద కేకలు వేసింది సావిత్రి. కాని అంజలికి అత్తగారి మాటలు వినపడట్లేదు. ఆమె కేవలం నిశ్చేష్టురాలై ఆ గాజు పెంకులను చూస్తూ ఉండిపోయింది. ఆమె ప్రపంచం, ఆమె ఆశలు, ఆమె ఆత్మగౌరవం అన్నీ ఆ మొక్కల్లాగే చెదిరిపోయాయి. ఇదంతా చూసిన ప్రియా నరాల్లో రక్తం ఉడికిపోయింది. ఆమె పిడికిళ్ళు బిగిసింది. కళ్ళల్లో ఒక జ్వాల భగ్గుమంది. పాతకాలపు ఆలోచనలను తగలబెట్టి బూడిద చేసేందుకు సిద్ధంగా ఉంది. అత్తగారితో గొడవకు దిగింది ప్రియా. ప్రియా, నీ పని నువ్వు చూసుకో. అనవసరంగా అంజలి వైపు మాట్లాడ్డానికి ప్రయత్నించకు అనింది అత్తగారు. ఆ మధ్యాహ్నం జరిగిన సంఘటన తర్వాత ఇంట్లో ప్రశాంతత నెలకొంది. కాని ఇది తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత. ఒక వారం తర్వాత పక్కింటిలో శ్రీమంతం కార్యక్రమం ఉంది. వారి కోడలు రీతు గర్భవతి. మిసెస్ వర్మ, ఆమె ఎప్పుడూ సావిత్రీదేవి మరియు ఆమె సర్వగుణ సంపన్నమైన పెద్ద కోడలు అంజలిపై మనసులో ఈర్ష్య పెంచుకునేది. ఈ కార్యక్రమాన్ని తన గొప్పదనాన్ని చూపించుకోవడానికి ఒక సాధనంగా చేసుకుంది. సావిత్రీదేవి ఒత్తిడి మేరకు అంజలి, ప్రియా కూడా అక్కడికి వెళ్లవలసి వచ్చింది. ఇల్లు అతిథులు, సంగీతం మరియు నవ్వులతో మారుమోగుతోంది. అంతటా పండగ వాతావరణం. గర్భవతి అయిన రీతూకి ఆడవాళ్లందరూ ఒక్కొక్కరుగా ఆశీర్వాదం ఇస్తున్నారు. అంజలి లేత నీలిరంగు చీర కట్టుకుంది. ఆమె నవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తోంది. కాని పిల్లల జననంపై పాడుతున్న ప్రతి పాట, రీతూకి అందుతున్న ప్రతి ఆశీర్వాదం ఆమె గుండెపై ఒక చిన్న గాయంలా తగులుతోంది. ఆమె అందరి నుండి తప్పించుకొని ఒక మూలలో నిలబడింది, ఎవరి కళ్ళు తనపై పడకుండా. కాని ప్రియా, తన అక్క ఈ బాధను అనుభూతి చెందగలిగింది. ఈ వాతావరణంలో నవ్వుతూ నిలబడడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు.
అప్పుడే మిసెస్ వర్మ యొక్క గొంతు వినిపించింది. కావాలనే అందరూ వినగలిగేంత బిగ్గరగా ఉంది. అరే అంజలి, అక్కడ దూరంగా ఎందుకు నిలబడ్డావు? ఇటురా, నువ్వు కూడా రీతూకి ఆశీర్వాదమివ్వు. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దమయ్యారు. అందరి చూపులు అంజలిపైనే నిలిచాయి. సంకోచిస్తూ వణుకుతున్న అడుగులతో అంజలి ముందుకు నడిచింది. అంతలోనే మిసెస్ వర్మ స్నేహితురాలు ఇంకొకరు ఒక వంకర నవ్వుతో అంజలిని ఆపింది. నీ కడుపే పండలేదు, వేరొకరికి ఏమాశీర్వాదమిస్తావు? ఈ మాటలు ఒక చెంపదెబ్బలాంటివి. అది అందరి ముందు అంజలిని అవమానించినట్లు అనిపించింది. ఆడవాళ్లందరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అంజలి ముఖం తెల్లబడిపోయింది. కళ్ళల్లో కన్నీళ్ల వరద ఉప్పొంగింది. ఎవరో నిండు సభలో తనను వివస్త్రను చేసినట్లు ఆమెకు అనిపించింది. అంతలో ప్రియా నేరుగా మిసెస్ వర్మ ముందు నిలబడింది. ఆమె కళ్ళల్లో ఒక అగ్ని ఉంది. ఆంటీ, కడుపు దేవుడి దయవల్ల నిండవచ్చు, కాని మీ నోట్లో, మీ మెదడులో ఎంత విషం చేదు నిండి ఉందో దానికి ప్రపంచంలో ఏ డాక్టరు చికిత్స చెయ్యలేడు. ఇంతా చెప్పి ఆమె సభలో ఉన్న మిగతా ఆడవాళ్ల వైపు తిరిగి అంది. అంజలి అక్క మనసు చాలా పవిత్రమైనది, మమకారంతో నిండి ఉంది. ఆమె ఇచ్చే ఆశీర్వాదం ముందు ఇక్కడ ఉన్న ఏ ఆశీర్వాదం ఎక్కువ విలువైనది కాదు. మిసెస్ శర్మ మరియు ఆవిడ స్నేహితురాలి ముఖం కోపంతో, అవమానంతో ఎర్రబడింది. వారు ఏమీ మాట్లాడలేకపోయారు. ప్రియా తన నిశ్చేష్టురాలై నిలబడిన అంజలి చెయ్యి పట్టుకుంది. మిసెస్ శర్మను చివరిసారిగా ఒక చులకనైన చూపుతో చూసి, పదండక్క, ఈ స్థలం మీకు తగినది కాదు. మరియు ఆమె గర్వంగా అంజలిని తీసుకుని ఆ సభ నుండి బయటకు వెళ్ళిపోయింది. వెనుక తన అత్తగారు సావిత్రీదేవిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. అంజలి కన్నీళ్లు అప్పటికీ కారుతూనే ఉన్నాయి. ఇంటి లోపలికి రాగానే అంజలి ప్రియాను గట్టిగా కౌగలించుకొని, ప్రియా, అందుకే నేను బయటకు రాను. కాని నువ్వు నా వైపు మాట్లాడుతూ ఎంతమందికి శత్రువు అవుతున్నావో తెలుసా అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది. ప్రియా ఆమె వీపు నిమురుతూ అంది. నేనేమీ చెయ్యలేదు, కేవలం నిజం కోసం నిలబడ్డాను. మీరు మౌనంగా లోపలికి వెళ్ళండి, నీళ్లు తాగండి. తుఫాను ఇంకా ఆగలేదని, కేవలం దిశ మార్చుకుందని వాళ్ళిద్దరికీ తెలుసు. అసలైన వరద ఇప్పుడు ఇంట్లోకి రాబోతుంది. కొన్ని నిమిషాల తర్వాత ఇంటి ప్రధాన ద్వారం ఏదో పెద్ద శబ్దంతో తెరుచుకుంది. సావిత్రీదేవి లోపల అడుగుపెట్టింది. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఆమె చెప్పులు నేలకు కొట్టి నేరుగా ప్రియా ముందు నిలబడింది. నీకు నోరు బాగా ఎక్కువయింది, ఆమె గర్జించింది. ఈ ఇంట్లోకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే అంతమందితో పోట్లాడావు. వాళ్ళు చెప్పిందాంట్లో తప్పేముంది? కాని నువ్వైతే మా పరువు తీసేశావు. ప్రియా శాంతంగా కానీ భయం లేకుండా సమాధానం చెప్పింది. అత్తయ్య, పరువు అప్పుడు పోతుంది. ఇంటి పెద్ద కోడలిని నిండు సభలో అపహాస్యం చేసినప్పుడు, ఇంట్లో వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు. అక్క కళ్ళల్లో కన్నీళ్లు ఏమన్నా మీ గౌరవాన్ని పెంచుతున్నాయా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక మహిళే మరొక మహిళకు శత్రువు. మీరే మీ కోడలిని గొడ్రాలు అని అంటున్నప్పుడు వేరే వాళ్ళు ఆమెను ఏం గౌరవిస్తారు? సావిత్రీదేవి ఈ సూటి జవాబుతో చలించిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు గౌరవం అంటే ఏమిటో నేర్పిస్తావా? నాతో నోరు జారుతున్నావు. ఇదంతా అంజలి ప్రోత్సాహంతోనే జరుగుతోంది. నువ్వు వచ్చినప్పటి నుండి అంజలికి రెక్కలు వచ్చాయి. అంజలి భయంతో వణికిపోయింది. ఇప్పుడు ఆ కోపమంతా తనపైనే పడుతుందని ఆమెకు అనిపించింది. ఆమె ఎప్పటిలాగే తల వంచుకొని నిలబడాలని అనుకుంది. కాని అప్పుడే తన కోసం ఒంటరిగా పోరాడుతున్న ప్రియా ముఖాన్ని చూసింది. ఆమెలో ఒక తెలియని ధైర్యం ఉప్పొంగింది. ప్రియా ఇంకేదైనా చెప్పేలోపే అంజలి నెమ్మదిగా,
కాని దృఢమైన స్వరంతో అంది. అత్తయ్యా, ప్రియా తప్పేమీ లేదు. తప్పు వారిదే. వారు నిండు సభలో నన్ను అవమానించారు. అంజలి నోటి నుండి వచ్చిన మొదటి ధిక్కారపు మాటలు అవి. సావిత్రీదేవి తన కోడలి ఈ మారిన రూపాన్ని చూసి నిశ్చేష్టురాలైపోయింది. తన కళ్ళను చెవులను నమ్మలేకపోయింది. 4 సంవత్సరాలుగా ఒక్క మాట కూడా మాట్లాడని కోడలు ఈరోజు తన ముందు నిలబడి తనను తప్పు అంటోంది. ఆ క్షణం నిశ్శబ్దమలుముకుంది. సావిత్రీదేవికి మాట్లాడడానికి మాటలు దొరకలేదు. ఆమె అవమానం, కోపంతో నిండి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సంఘటన తర్వాత ఇల్లు 2 భాగాలుగా విడిపోయింది. ఒకవైపు సావిత్రీదేవి ఉంది. ఇద్దరు కోడళ్ళు తన అధికారాన్ని సవాలు చేశారని నమ్మింది. మరొకవైపు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రియా ఉంది. రవి, సుమిత్ తమ తమ భార్యలకు మద్దతుగా ఉన్న అమ్మ ముందు వారి స్వరాలు మౌనంగా ఉండేవి. ఇంట్లో ఇప్పుడు మాటలు ఉండేవి కావు. కేవలం అవసరాలు మాత్రమే తీర్చబడేవి. అంజలి పట్ల సావిత్రీదేవి ప్రవర్తన మరింత కఠినమయ్యింది. అప్పుడు ఎవరో దూరపు బంధువు అంజలి గర్భవతి కావడం లేదు, ఒక బాబా వద్ద చూపించమని సావిత్రితో చెప్పారు. సావిత్రీదేవి మనసులో ఒక కొత్త ఆశ, లేదంటే ఒక కొత్త కుట్ర మెదిలింది. మరుసటి రోజు ఉదయం ఆమె అంజలి దగ్గరకు వెళ్ళింది. సంవత్సరాల తర్వాత ఆమె మాటల్లో తేనెలాంటి తీయదనం వినిపించింది. అమ్మా అంజలి, నేను నీ మనసును చాలా బాధపెట్టానని నాకు తెలుసు. కాని తల్లిని కదా, నా వంశం గురించిన చింతలో కళ్ళు మూసుకుపోయాయి. నన్ను క్షమించు. తన అత్తగారి ఈ మారిన రూపాన్ని చూసి అంజలి ఆశ్చర్యపోయింది. చాలా గొప్ప మహిమలున్న బాబాజీ గురించి తెలిసింది. మనం ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్దాం. దేవుడు మన మొర ఆలకిస్తాడేమో, కాని ఎవ్వరికీ చెప్పొద్దు అనింది సావిత్రి. అంజలి అత్తగారి మాయలో పడింది. మనసు మార్చుకొని ఆ బాబా దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యింది. ఆ బాబా ఒక చీకటి, తేమతో నిండిన గదిలో కూర్చుని ఉన్నాడు. అతను అంజలిని పైనుండి కింది వరకు తేరిపారా చూశాడు. ఆ తరువాత కొద్దిసేపు కళ్ళు మూసుకొని నాటకం ఆడాడు. తరువాత ఇలా అన్నాడు, ఈమెపై ఏదో దయ్యం నీడ ఉంది. చాలా కఠినమైన పూజ చెయ్యాలి. అతను కొన్ని చాలా విచిత్రమైన ఉపాయాలు చెప్పాడు. వాటిలో ఒకటి అమావాస్య రాత్రి శ్మశానం దగ్గర ఉన్న రావి చెట్టు కింద కూర్చుని కొన్ని మంత్రాలు జపించడం. అది కూడా కేవలం ఒక పల్చటి తెల్లని వస్త్రంలో. ఇది వినగానే అంజలి గుండె దడదడలాడింది. కాని సావిత్రీదేవి ఆమెకు నచ్చజెప్పింది. వంశం నిలబెట్టడం కోసం ఆడవాళ్లు ఏవేవో చేస్తారు. ఇది ఎంత చిన్న విషయం అంటూ కోడలికి సర్ది చెప్పింది సావిత్రి. అంజలి ఏడుస్తూనే సరే అంది. కాని ఆ రోజు ఉదయం నుండి అత్తగారి ప్రవర్తన పట్ల ప్రియకు అనుమానంగానే ఉంది. ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయారు. గడియారంలో సమయం 11:30 అయ్యింది. సావిత్రీదేవి రహస్యంగా అంజలిని తీసుకుని ఇంటి నుండి బయల్దేరింది. కాని తమను ఎవరో గమనిస్తున్నారని వారికి తెలియదు. ప్రియా వారిని గమనించింది. వారిద్దరూ రాత్రి చీకట్లో ఇంటి నుండి వెళ్లడం చూసి ఆమెకు అనుమానం పెరిగింది. ఆమె వెంటనే సుమిత్ను లేపింది. ఇద్దరూ రహస్యంగా వారి వెనకే వెళ్లారు. వారు ఆ భయంకరమైన స్థలానికి చేరుకున్నప్పుడు ఆ దృశ్యం చూసి ప్రియకు దిమ్మ తిరిగిపోయింది. ఆ బాబా అక్కడ ఉన్నాడు. విచిత్రమైన శబ్దాలు చేస్తున్నాడు. అంజలి తెల్లటి వస్త్రంలో ఒక చెట్టు కింద కూర్చుని వణికిపోతోంది. ఇదంతా చూడగానే ప్రియా నరాల్లో రక్తం ఉడికిపోయింది. ఆమె ఒక ఆడపులిలా ముందుకు వెళ్లి అరిచింది. ఒక ఆడదానిని ఈ విధంగా భయపెట్టడానికి, అవమానించడానికి నీకు ఎంత ధైర్యం? ఆమె అరిచింది. బాబా కంగారు పడ్డాడు. అప్పుడే సుమిత్ కూడా అక్కడికి చేరుకున్నాడు.
ప్రియా అంజలి చేతిని పట్టుకొని ఆమెను లాగి నిలబెట్టింది. లేవండక్కా! అప్పుడే సావిత్రీదేవి ప్రియపై అరిచింది. ప్రియా, నువ్విక్కడేం చేస్తున్నావు? పనంతా పాడు చేశావు. ప్రియా వెనక్కి తిరిగి తన అత్తగారిని కోపంగా చూసింది. ఆమె వణికిపోయింది. పాడు చేశానా? మీరు దీన్ని పాడు చేశానని అంటున్నారా? మీ కోడలి గౌరవం, ప్రాణాన్ని పనంగా పెట్టడం మీకు ఒక ఆటలా ఉందా? ఆమె అంజలిని లాగుతూ ఇంటివైపు నడిచింది. వెనక్కి తిరిగి ఆ బాబాకు హెచ్చరిక ఇచ్చింది. నువ్వు ఈ రోజు తర్వాత ఈ నగరంలో కనిపిస్తే పోలీసులకు పట్టిస్తాను అంటూ అంజలిని తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళింది ప్రియా. ఇంటి తలుపు వద్ద రవి నిలబడి ఉన్నాడు. విషయమంతా వివరించింది ప్రియా. ఇప్పుడు రవి కూడా తల్లిపై కోపంగా ఉన్నాడు. సుమిత్రాదేవి ఇంటికి చేరుకున్నాక మరో పెద్ద గొడవ జరిగింది. కాని ఈసారి అంజలికి తోడుగా రవి, ప్రియకు తోడుగా సుమిత్ కూడా ఉన్నారు. ప్రియా ఇంట్లో అందరికీ వినపడేలా చెప్పింది. ఈ రోజు తర్వాత అక్కను డాక్టర్ కాకుండా వేరే ఎవరి దగ్గరికైనా తీసుకెళ్తే నాకంటే చెడ్డవారు ఇంకెవరూ ఉండరు. సావిత్రీదేవి ఈ ఎత్తు కూడా విఫలమయ్యింది. ఇప్పుడు ఆమె సొంత కొడుకులు కూడా ఆమెకు వ్యతిరేకంగా నిలబడ్డారు. నీ మాట వినవలసిన అవసరం నాకు లేదు. అయినా నువ్వేం చేస్తావు? నన్ను జైలుకు పంపిస్తావా? అక్క గౌరవం, భద్రత కోసం ఇది కూడా చేయాల్సి వస్తే నేను వెనక్కి తగ్గను అని ప్రియా కనురెప్పలు వాల్చకుండా సమాధానం చెప్పింది. ఆ రాత్రి ఇంట్లో మరో భయంకరమైన గొడవ జరిగింది. ఆ రాత్రి అంజలి మౌనంగా గదిలో మంచంపై కూర్చుని ఉంది. పక్కనే రవి కూర్చున్నాడు. ప్రియా లోపలికి వచ్చి దృఢంగా అంది. బావగారు, ఇంక చాలు. అత్తయ్య చేస్తున్నది మూఢనమ్మకం, చికిత్స కాదు. మీరు అక్క కోసం నిలబడాలి. రవి తలదించుకొని అన్నాడు. అమ్మ ముందు నేను ఏం చెయ్యగలను ప్రియా? నాకు తెలిసిన డాక్టరు ఉన్నారు. పేరు లలితావర్మ. రేపు ఉదయం మీరు అక్కను తీసుకొని డాక్టర్ వర్మ దగ్గరకు వెళ్ళండి. అంజలి వణుకుతూ అంది. కాని ప్రియా, అక్కడ కూడా ఏమీ జరగకపోతే? నిరాశ ఆమె మనస్సులో స్థిరపడింది. ప్రియా ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతిని పట్టుకుంది. అక్కా, మనం ప్రయత్నం చెయ్యవచ్చు కదా. అసలు విషయం డాక్టర్లు చెప్తారు, మనకు నిజం తెలుస్తుంది. కాని మనం ఈ విధంగా చీకట్లో జీవించలేము. సరే అంటూ మరుసటి రోజు వారిద్దరూ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకున్నారు. డాక్టర్ పూర్తి చెకప్ చేసినప్పుడు బయటపడిన విషయం ఎవ్వరూ ఊహించనిది. సమస్య కేవలం అంజలిలోనే లేదు. ఇది వారిద్దరి ఉమ్మడి సమస్య. ఆ సాయంత్రం రవి అంజలి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రవి తన తల్లికి డాక్టర్ చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. కొద్దిపాటి చికిత్స తర్వాత అంజలి తల్లి కాగలదని చెప్పాడు. కాని తన సొంత రిపోర్ట్సులో కూడా కొద్దిపాటి లోపం ఉందని, అయితే చికిత్సతో ఏదీ అసాధ్యం కాదని చెప్పాడు. ఇది వినగానే సావిత్రీదేవి మండిపడింది. నోర్ముయ్, నీకసలు సిగ్గుందా? నీ తల్లి ముందు ఇదంతా చెప్పడానికి నీకు సిగ్గులేదా? ఆమె గర్జించింది. నా కొడుకులో ఎలాంటి లోపం ఉండదు. మన రక్తంలో ఎప్పుడూ ఎలాంటి లోపం లేదు. ఇదంతా ఈ డాక్టర్ల కుట్ర, డబ్బు గుంజుకోవడానికి. 4 పుస్తకాలు చదివి వీళ్ళు దేవుళ్ళైపోతారా? రవి తల్లికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. అమ్మా, రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. ఉంచుకో నీ రిపోర్ట్స్ నీ దగ్గర. సావిత్రీదేవి కోపంగా, ఇదంతా ఈ మాయదారి నీ భార్య కుట్ర. ఇది డాక్టర్లకు డబ్బిచ్చి నిన్ను కూడా దోషిని చేసింది. తద్వారా దాని సొంత పాపం దాగిపోతుంది. బాబా ముందే చెప్పాడు, లోపం కోడలిలోనే ఉంటుంది. అంజలి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. సావిత్రీదేవి మూఢనమ్మకం అందరిపైన ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ డాక్టరీ చికిత్సను తాను అంగీకరించనని, మరియు ఈ ఇంటి డబ్బు ఇలాంటి డొల్లతనంపై వృధా చెయ్యబడదని ఆమె స్పష్టంగా ప్రకటించింది.
తప్పని పరిస్థితుల్లో రవి, అంజలి ఐవీఎఫ్ చికిత్స ప్రారంభించారు. దురదృష్టవశాత్తు ఒకదాని తర్వాత ఒకటిగా ఐవీఎఫ్ యొక్క 2 ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ రెండవ వైఫల్యం అంజలిని పూర్తిగా కుంగదీసింది. ఆమె ఆశ వదులుకుంది. తనను తాను ఒక గదిలో బంధించుకుంది. మరియు అందరితో మాట్లాడడం మానేసింది. ఇంట్లో ఒక భారమైన నిశ్శబ్దం అలుముకుంది. ఇదే నిరాశ, విషాదం నిండిన వాతావరణం మధ్య ఇంట్లో ఒక శుభవార్త. కానీ అదే సమయంలో ఒక క్లిష్ట పరిస్థితిని కూడా తీసుకువచ్చింది. ప్రియా తాను గర్భవతినని తెలుసుకుంది. మొదట్లో ప్రియా ఈ విషయం అందరి నుండి దాచిపెట్టింది. ఈ వార్తను ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ఒకవైపు ఆమె చాలా సంతోషంగా ఉంది. ప్రతి స్త్రీ కలలు కనే ఆ అద్భుతమైన మాతృత్వపు అనుభూతి. కానీ మరోవైపు అంజలి ఇదే మాతృత్వం కోసం కుమిలిపోతోంది. ప్రియకు తన సంతోషంపై కూడా అపరాధ భావన కలిగింది. ఆమె ఈ విషయాన్ని సుమిత్కు చెప్పినప్పుడు అతను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కాని ప్రియా కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆగిపోయాడు. ప్రియా ఏడుస్తూ అంది, సుమిత్, నేను అక్కకు ఈ వార్త ఎలా చెప్పగలను? ఆమె ఈ వార్త విన్నప్పుడు ఆమెకు ఎలా అనిపిస్తుంది? చివరికి ఈ వార్త ఇంట్లో తెలిసింది. ఊహించినట్లుగానే సావిత్రీదేవి ఆనందానికి హద్దులు లేవు. సంవత్సరాల తర్వాత వారి ఇంట్లో వంశపు దీపం వెలుగబోతోంది. రాత్రి సుమిత్ వచ్చినప్పుడు ప్రియా అతనికి ఒక ప్రతిపాదన చేసింది. అది విని అతని కాళ్ల కింద భూమి కదిలిపోయింది. సుమిత్, నేను నా పుట్టబోయే బిడ్డను చట్టబద్ధంగా అక్కా బావగారికి ఇవ్వాలని అనుకుంటున్నాను. సుమిత్ ఆశ్చర్యపోయాడు. ప్రియా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు స్పృహలో ఉన్నావా? ఇది మన బిడ్డ. ప్రియా అతని చేతులు పట్టుకొని అంది. సుమిత్, అక్క ఇన్ని సంవత్సరాలు ఈ కుటుంబం కోసం చేసిన పని ఎవ్వరూ చెయ్యలేరు. ఆమె ఈ బిడ్డను తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని నీకు నమ్మకం లేదా? సుమిత్ మౌనంగా ఉండిపోయాడు. ప్రియా చెప్పేది నిజమని అతనికి తెలుసు. అంజలి నిస్వార్థమైన మమకారం, త్యాగాన్ని అతను కూడా చూశాడు. అతను ఒక లోతైన ఊపిరి తీసుకుని తన భార్య యొక్క ఈ సాహసోపేతమైన మరియు అద్భుతమైన నిర్ణయంలో ఆమెకు మద్దతిస్తానని వాగ్దానం చేశాడు. మరుసటి రోజు ఉదయం వారిద్దరూ ఈ విషయాన్ని సావిత్రీదేవికి చెప్పారు. ఇది వినగానే సావిత్రీదేవికి కోపం కట్టలు తెంచుకుంది. పిచ్చి పట్టిందా నీకు? నీ బుద్ధి చెడింది. నీ సొంత బిడ్డను ఒక గొడ్రాలికి ఇవ్వడానికి బయల్దేరావు. వీడు నా మనవడు. వీడిని నేను ఏ గొడ్రాలి చేతిలోనూ పెట్టను. కాని ప్రియా అత్తగారికి వివరించడానికి ప్రయత్నించింది. ఒక తల్లి ప్రేమను ఒక తల్లి మాత్రమే ఇవ్వగలదు, వేరెవరూ ఇవ్వలేరు. ఆమె నీ బిడ్డను ఎప్పుడూ తనదిగా స్వీకరించలేదు. ఇది నా కొడుకు రక్తం, నీ రక్తం. నువ్వు ఇచ్చే ప్రేమను ఆమె ఎప్పుడూ ఇవ్వలేదు. ప్రియా ఎంతగానో తర్కించినా, భావోద్వేగాలను ప్రదర్శించినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో ఆమె ఎవ్వరూ ఊహించని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆమె గొంతు వణుకుతోంది. కాని ఆమె సంకల్పం మాత్రం ఉక్కులా బలంగా ఉంది. సరే అత్తయ్య, మీ అభిప్రాయం ఇదే అయితే వినండి. మీకు వారసుడు కావాలంటే అతను ఈ ప్రపంచంలోకి ఒకే ఒక్క షరతుపై వస్తాడు. పుట్టగానే పిల్లవాడు చట్టబద్ధంగా అంజలి అక్క ఒడికి వెళ్ళాలి. అక్కే అతనికి తల్లవుతుంది, బావగారే తండ్రవుతారు. సావిత్రీదేవి ఏదో మాట్లాడడానికి ముందుకు వచ్చింది. కాని ప్రియా ఆమెను ఆపింది. లేదంటే ప్రియా గొంతులో తుది హెచ్చరిక వినిపించింది. లేదంటే ఈ బిడ్డ ఈ ప్రపంచంలోకి రానే రాదు. నిర్ణయం మీదే. మీకు వారసుడు కావాలా వద్దా? ఇది సావిత్రీదేవికి
ఎదురులేని బ్రహ్మాస్త్రం లాంటిది. గదంతా నిశ్శబ్దం ఆవరించింది. ఒకవైపు తన వంశదీపం, ఇంకోవైపు ఆమె ద్వేషం మరియు పట్టుదల. తన కళ్ళ ముందే తన కల కరిగిపోతున్నట్టు ఆమెకు అనిపించింది. ఎన్నో ఏళ్ల తపస్సు తర్వాత దొరికిన సంతోషం ఒక్క క్షణంలో దూరమైపోతుందేమో అన్న భయం ఆమెను చుట్టుముట్టింది. కోపాన్ని, కన్నీళ్లను దిగమింగుకొని ఓటమిని అంగీకరిస్తూ ఆమె అంది, సరే అయితే నీ ఇష్టం. ఇది సావిత్రీదేవి అతిపెద్ద ఓటమి. ప్రియా తన అత్తగారి నిర్ణయానికి కట్టుబడేలా చెయ్యగలిగింది. యుద్ధం ఇంకా ముగియలేదు, కాని అత్యంత ముఖ్యమైన పోరాటంలో మాత్రం విజయం సాధించింది ప్రియా. ప్రియా తన బిడ్డను అంజలికి ఇవ్వబోతోందనే విషయం కేవలం సావిత్రీదేవికి మాత్రమే తెలుసు, అంజలికి కాదు. నెలల తర్వాత ఈరోజు ప్రియా శ్రీమంతం రోజు. ఇల్లంతా పండగ వాతావరణం. బంధువులు అతిథులు వచ్చారు, కాని ప్రియా ఈరోజు ఎవ్వరూ ఊహించని ఒక పని చెయ్యబోతోంది. అంజలి ఒక మూల నిలబడి అందరినీ చూస్తోంది. అందరు మహిళలు ప్రియా చుట్టూ కూర్చొని పాటలు పాడుతూ ఆమె ఒడిలో బహుమతులు పెడుతున్నప్పుడు ప్రియా నెమ్మదిగా లేచింది. ఆమె చేతి సైగతో అందరి దృష్టిని ఆకర్షించింది. వినండి, అందరూ వినండి. ఆమె గొంతులో సంతోషం ఉంది. ఈరోజు మీ అందరి ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరూ నెమ్మదిగా నిశ్శబ్దంగా మారారు. అంజలి కూడా అందరితో పాటు ఆమె వైపు చూస్తోంది. ప్రియా కళ్ళు అంజలిని వెతుకుతూ ఆమెపై ఆగాయి. ఆమె సైగ చేసింది, అక్కా, మీరు ఇక్కడికి రండి. అంజలి ఆశ్చర్యంతో ముందుకు వచ్చింది. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రియా అంజలి చెయ్యి పట్టుకొని తన స్వరం నిండా ప్రేమ నింపుకొని అంది, నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక భర్త మాత్రమే కాదు, ఒక అక్క లేదంటే ఒక తల్లి కూడా దొరుకుతుందని నాకు తెలియదు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. అక్కా, ఒక తల్లి తన బిడ్డకు చేసేంత సేవ మీరు నాకు చేశారు. నా గురించి, సుమిత్ గురించి శ్రద్ధ తీసుకోవడం, మా ప్రతి చిన్న అవసరాన్ని చూసుకోవడం, నాకు జ్వరం వచ్చినప్పుడు దగ్గరుండి సేవ చెయ్యడం, ఇదంతా తల్లి మాత్రమే చేస్తుంది. అంజలి శ్వాస వేగం పెరిగింది. అసలు ప్రియా ఏం చెప్పాలనుకుంటోంది? ప్రియా అంజలి చెయ్యిని తన కడుపుపై పెట్టి, ఈ బిడ్డ నాది కాదు, మీ బిడ్డ. ఎందుకంటే ఈ బిడ్డకు అవసరమైన ఆ గొప్ప వస్తువు మీ దగ్గర ఉంది, ఒక తల్లి మనసు. తరువాత ఆమె తన పర్సు నుండి కొన్ని కాగితాలు తీసి అంజలి చేతిలో పెట్టింది. ఇవి దత్తత పత్రాలక్క. ఈ రోజు నుండి ఈ బిడ్డ మీదే. నేను కేవలం జన్మనిస్తున్నాను అంతే. నిజమైన తల్లి మీరే అవుతారు. ఇల్లంతా సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. అంజలి చేతి నుండి ఆ కాగితాలు జారిపోయేలా ఉన్నాయి. ఆమె కళ్ళ నుండి కన్నీళ్ల ప్రవాహం మొదలయ్యింది. ప్రియా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆమె గొంతు వెక్కిళ్లలో మునిగిపోయింది. ప్రియా ఆమెను గట్టిగా కౌగలించుకుంది. ఇద్దరూ ఏడుస్తున్నారు. అక్కా, మీ కళ్ళల్లో ఒక బిడ్డ కోసం ఎంత తపన ఉందో నేను చూశాను. మీ దగ్గర పంచడానికి ఎంతో ప్రేమ ఉందని నేను చూశాను. ఈ బిడ్డకు అవసరమైనది అదే కదా. అక్కడ కూర్చున్న మహిళలందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. అంజలి వణుకుతున్న గొంతుతో అంది, కాని ప్రియా, ఇది నీ బిడ్డ. చాలక్క, ఇక మాట్లాడొద్దు అని ప్రియా తన చెయ్యి అంజలి నోటిపై పెట్టింది. రవి, సుమిత్ ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. 3 నెలల తర్వాత బిడ్డ పుట్టినప్పుడు ప్రియా చిరునవ్వుతో తన ప్రాణం వంటి బిడ్డను ఎత్తి ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న అంజలి ఒడిలో పెట్టింది. ఆమె బిడ్డను హృదయానికి హత్తుకుంది. ప్రియా, నేను నీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ప్రియా తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని
కామెంట్ చేసి తప్పకుండా తెలియచేయండి. మరియు మీరు మా కథలను ఏ నగరం నుండి వింటున్నారో తప్పకుండా చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.